అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశాయ నమః. ఈరోజు శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటే ఏం చేయాలి అనే విషయం తెలుసుకుంటే, ఈనాడు శని ప్రభావం ఉంటే మానవుడిని నాశనం చేస్తుంది. అది ఏ విధంగా మానవుడిని నాశనం చేస్తుంది? కీర్తి ప్రతిష్టలు, ధనము, ఆరోగ్యము, అలాగే మృత్యుపీడలు మనకు తెలియకుండానే మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే జరగరానివి జరుగుతూ ఉంటాయి. అదేవిధముగా మనల్ని ఎంతైతే ఇబ్బంది చేస్తాడో అంతే విధముగా మళ్ళీ శని అనేటువంటి వాడు మనల్ని పైకి తీసుకురావడం జరుగుతుంది. ఎంత బాధపడతామో శని ప్రభావం వల్ల, అంత ఇబ్బందులకు గురైనా మళ్ళీ ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చేవాడు శని. అందుకనే ఈయనని మంచికి చెడుకి రెండింటికి ఉపయోగపడేవాడే శని. ఈ యొక్క శని ఎవరి కుమారుడు అంటే సూర్యుడి యొక్క కుమారుడు. ఈ యొక్క శని ప్రభావం ఉన్నప్పుడు భగవంతుడి సైతం భయపడక తప్పదు. ఇక్కడ నేను చిన్న ఉదాహరణకు చిన్న కథ చెప్తాను. పరమేశ్వరుడికి శనేశ్వరుడికి చిన్న వాదోపవాదం జరుగుతుంది. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి వాదం జరుగుతుంది. ఈ వాదనలో శనేశ్వరుడు పరమేశ్వరుడికి చెప్తాడు, రేపు తెల్లవారిన తర్వాత నేను నిన్ను పీడిస్తాను అని చెప్పి పరమేశ్వరుడికి శనేశ్వరుడు చెప్తే, నేను లోకరక్షకుడిని, లోకాన్ని పాలించేవాడిని, ఆది దంపతులు మేము లోకానికి, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నేను చెబితేనే నువ్వు చెయ్యాలి అని చెప్పి పరమేశ్వరుడు శనేశ్వరుడికి చెప్తాడు. సరే నాయన వెళ్ళొస్తాను అని చెప్పి శనేశ్వరుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత నిజంగానే శని నన్ను ఎక్కడ పీడిస్తాడా అని చెప్పి శంకరుడు భయపడి, దీనికి 2 ఉదాహరణలు చెబుతున్నాను ఇక్కడ. ఒకటి చెట్టు తొర్ర అని చెబుతారు, ఇంకొకటి బురదగుంట అని చెబుతారు. శంకరుడు వెళ్ళి దాక్కుంటాడు. దాక్కున్న తర్వాత ఆ రోజు అంతా గడిచిపోయిన తర్వాత మరునాడు పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళి ఆ శనితో అంటాడు, చూసావా నువ్వు నన్ను పీడించలేకపోయావు, నేను లోకరక్షకుణ్ణి, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి శంకరుడు చెప్పగా శనేశ్వరుడు అంటాడు, నాయనా మహానుభావ, నేను నీకు చెప్పే అంతటి వాడిని కాదయ్యా, మరి నేను పీడించాను కాబట్టి నువ్వు ఆ చెట్టు తొర్రలోనో బురదగుంటలోనో దాక్కున్నావు, అది నీకు అర్థం కాలేదయ్యా అని చెప్పి శంకరుడికి ఆనాడు చెబుతాడు. చెప్పేటువంటి సరికల్లా పరమేశ్వరుడు కూడా నొప్పి తెచ్చుకొని ఇది నిజమే అని చెప్పి దీన్ని నిదర్శనంగా మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శనేశ్వరుడు పీడిస్తున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి? ప్రప్రథమంగా 1 వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం. అది ఎలా చేసుకోవాలి అంటే, అది వెళితే తిరుమల తిరుపతి అయినా అవ్వచ్చు, ద్వారకా తిరుమల అయినా అవ్వచ్చు, ఎక్కడైనా సరే కొండ మొత్తము కూడా మన యొక్క కాలి నడకతో నడవాలి. అలా చేస్తే ఆ యొక్క శని ప్రభావం కొంత తగ్గుతుంది. ఇలా జరగని వారికి మరి ఒక రెమెడీ కూడా ఉంది. ఏమిటి మరి ఒక రెమెడీ అంటే, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే శనేశ్వరుడు కరుణించి మనకి ఉన్నటువంటి బాధ అంటే 90% మనల్ని బాధ పెట్టేదైతే 20% మాత్రమే బాధపడతాడు. అంతేలే కానీ పూర్తిగా బాధ పెట్టకుండా ఉండడం. అదే విధముగా ఇంకొక రెమెడీ కూడా ఉంది. ఏమిటి? శంకరుడికి అభిషేకము. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే శని యొక్క బాధలు తొలుగుతాయి. సరే, మరి ఒక విషయానికి వస్తే ఇంకొకటి ఏమిటి అంటే, మన యొక్క దేవాలయాల్లో ఇప్పుడు నవగ్రహ మండపాలు అని చెప్పి కడుతూ ఉన్నారు. అందులో శనేశ్వరుడు పడమర వైపుగా చూస్తూ ఉంటాడు. గ్రద్రవాహనాన్ని ధరించి ఆ యొక్క శనేశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఆయనకి అర్చన, దానము చేసుకుంటే బాగుంటుంది. అదే విధముగా ప్రదక్షిణములు ఏ చెట్టుకు చేయాలి అంటే, జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి రోజుకి అంటే 7 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. జమ్మి చెట్టు చుట్టూ ప్రతిరోజు జమ్మి చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి, శనిపీడ ఉన్నటువంటి మగవారైనా సరే ఆడవారైనా సరే ఎవరైనా సరే ఈ యొక్క పనిని జమ్మి చెట్టుకి రోజుకి 7 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకొని ఓం నమో శనేశ్వరాయ నమః అని చెప్పి ఎవరైతే స్మరణ చేసుకుంటారో వారికి ఆ యొక్క శనిపీడ 90% చేసేది 10% మాత్రమే శని యొక్క ప్రభావం అనేటువంటిది ఆ యొక్క శని యొక్క ప్రభావవంతుల మీద పడుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడికి సెలవు. స్వస్తి.